నువ్వేనా బాబు సీను? నేనే మేడం. ఎవరేమే మేడం ఆమె నా భార్య మేడం. మీ భార్య? అవును. భార్య అయితే మరి ఏమైంది? నాకు ఎందుకు టార్చర్ ఇస్తున్నావు? నేనేం చేయలేము. ఇంట్లో మా మమ్మీ తోటి మా డాడీ తోటి లొల్లి పెట్టుకొని తనే వెళ్ళిపోయింది. 1 month అవుతుంది. వెళ్ళిపోయిందా? తనే వెళ్ళిపోయిందా? తనిచ్చి తనే వెళ్ళిపోయింది. మా మమ్మీకి ఇలా చెప్పింది. మా మమ్మీని అడిగిన ఎటు వెళ్ళింది మే అని చెప్పేసి అంటే మా మమ్మీ చెప్పింది ఇంట్లో గొడవ పెట్టుకొని వెళ్ళిపోయిందిరా వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి, రాలేదు, మరి ఇంతవరకు ఫోన్ ఇట్లా చేయలేదు అన్నది. నేను ఇట్లా సైలెంట్ గా పక్క జరిగిపోయినా. అంతే అంతే. నా వైఫ్ ఎక్కడ ఉంది, నేను కట్టుకున్న భార్య ఎవరితో ఉంది, ఎక్కడుంది, ఏం చేస్తుంది, పిల్లలు ఏం చేస్తున్నారు అని మీది ఇంకా బాధ్యత కదా, మరి ఎందుకు కాల్ చేయలేదు? నాకు అట్లా అని అది ఏం లేదు సార్. ఇప్పుడు ఈమె కాకపోతే ఇంకో ఆమె వస్తుంది, ఇంకో ఆమెను చేసుకుంటా. నాకు అంత కెపాసిటీ ఉంది. ఆల్రెడీ మీద ఫస్ట్ పెళ్ళైంది కదా? అవును సార్, నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది. ఈమె సెకండ్ మ్యారేజ్. ఈమె కాకపోతే ఇంకో నాకు డబ్బులు ఉన్నాయి సార్, నేను ఎవరినైనా చేసుకుంటా. ఏం మాట్లాడుతున్నావు బాబు? బాబు ఏంది మేడం? అంతే మేడం, ఇప్పుడు నాకు డబ్బులు ఉన్నాయి. ఈమె కాకపోతే ఇంకోటి వస్తుంది. దాంట్లో ప్రాబ్లం నేను బాధపడాల్సిన అవసరం లేదు, తనకు ఉండాలి మేడం. మొదటిది డివోర్స్ అయిందా అసలు? నా ఫస్ట్ మ్యారేజ్ అయిపోయింది మేడం. తర్వాత ఏమన్నా నేను మా నాన్న ఫోర్స్ వల్ల ఏమైనా చేసుకున్నాను. ఆమె ఇంట్లో వచ్చింది, మా అమ్మకు వీళ్ళకి ఇద్దరికి గొడవలు అయితే ఉన్నాయి. ఆమె అంటే టార్చర్. పని చేయాలంటే నేనేందుకు చేస్తాను మేడం? నాకే డబ్బులు ఉన్నాయి. నేను చెప్పాను తనకేం చెప్పినా, పెళ్లి చేసుకోగా నువ్వు వస్తున్నావు కాబట్టి కానీ మా మమ్మీని మా డాడీని మంచిగా చూసుకోవాలి, పిల్లలను చదువుకోవాలి, నేను మాత్రమే పని చేయ. నాకు డబ్బులు ఉన్నాయి, నేను పని చేయ, ఇంట్లోనే ఉంటా. అలాంటప్పుడు పని మనిషిని తెచ్చుకుంటే అయిపోయేది కదా, లేకపోతే కేర్ టేకర్ని పెట్టుకుంటే అయిపోయేది కదా. ఇంకొక పిల్లని తీసుకొచ్చి ఇట్లా జీవితం నాశనం చేయడం కరెక్టేనా నీకు? కాదు మేడం, మీరు చెప్పేది ఏనా? ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా ఇష్టం అది. నీ డబ్బుల్లో లాపు, డబ్బులు తిని బతుకుతావా ఏమి? మేడం ఆమె మీకు ఏం చెప్పిందో తెలియదు, మీరు ఇంత ఆర్గ్యుమెంట్ నాతో చేస్తారు. అది కాదు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా ఇష్టం. ఇప్పుడు మీరు ఇంకో అమ్మాయిని తీసుకొచ్చి చేసుకోమన్నా చేసుకుంటే ఇక్కడ. అట్లా డబ్బులు ఉంటే ఎంతమంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తావు? డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరైనా అంతే చేస్తారు. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను చేస్తున్నా. ఆమె ఏం చేసుకుంటా చేసుకోమన్నారు. డబ్బులు ఉన్నాయి కాబట్టి నువ్వు ఏం చేసినా నడుస్తుంది, చెల్తుంది. మీరేం చేసినా చేసుకోండి. సరిగ్గా కూర్చో ఫస్ట్. ఎవరితో మాట్లాడుతున్నావు? నీ డబ్బులు కత్తాలన్నీ నీ అమ్మ దగ్గర చూపించుకో, నీ నాన్న దగ్గర చూసుకో, నీ పెళ్ళాం దగ్గర కూడా చూపించుకో. నువ్వు ఎక్కడ ఉంటున్నావు అది మర్చిపోబాకు. నువ్వు ముందు ఊగకుండా కూర్చో, నువ్వు ఊగకుండా కూర్చో ఫస్ట్. నేను చెప్పింది మీరు ఇన్ని క్వశ్చన్లు వేస్తారు మేడం. మీ హస్బెండ్ 100 మందిని పెట్టి నేను ఇట్లా మాట్లాడిస్తా రేపు. మాట్లాడిస్తావు. మీరు ఇక్కడికి పిలిపించి మాట్లాడు కానీ మీరు అక్కడికి రండి ఊరికి. ఛాలెంజ్ రా. నువ్వు ఇప్పుడు ఫోన్ కొట్టు. నువ్వు ఫోన్ కొట్టు. చేస్తా మేడం, పిలిపిస్తా, బరాబర్ పిలిపిస్తా. చేసుకోకపోతే